హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. నేను ఈవినింగ్ స్నాక్ కింద ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు కదా ఈ రెసిపీ. సో నేను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. సో నేను అన్ని రెడీగా పెట్టుకున్నానండి. కట్ చేసి నూడిల్స్ 1 కప్ తీసుకున్నానండి. ఎగ్స్ నాటువి 2 తీసుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నా. ఆనియన్స్ బాగా స్లైసెస్గా కట్ చేసుకున్నా. క్యాబేజీ, క్యాప్సికమ్స్ అండి 3 కలర్స్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, చిల్లీ, ఆయిల్ అండ్ టమాటో సాస్, వాటర్. 3 కలర్స్ తీసుకున్నానండి నేను. క్యాప్సికమ్స్ అనేవి గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో, బెల్ పెప్పర్ అంటారు కదా, అవి స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. అవి కూడా. సో నేను కడాయి పెట్టుకున్నానండి. వాటిలో ముందు మనం నూడిల్స్ అనేది బాయిల్ చేసుకుందామండి. 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను నేను. నూడిల్స్ 1 కప్ తీసుకున్నానండి. సో అవి కొంచెం మునిగే వరకు వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది మనకి. ఒక 5 మినిట్స్లో ఇవి నూడిల్స్ అనేది బాయిల్ అయిపోతాయి. 1 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అనేది మనకి నూడిల్స్ అతుక్కోకుండా విడిగా వస్తాయండి, లేయర్స్ లాగా ఒక్కొక్కటి. సో నేను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఇది షిఫ్ట్ చేసేసుకుందాము నూడిల్స్ది. సో నెక్స్ట్ బాండి పెట్టుకుంటున్నానండి. ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇలా ఫ్రై చేసేసుకుందాం నూడిల్స్ అనేవి బాయిల్ అయ్యేలోపు. ఇట్లా కొంచెం మనం టైం తీసుకున్న ఇంట్లో ఈజీగా ఇట్లా చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ముందు ఇలాంటి ఐటమ్స్ అన్ని చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, అవి ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి మనం. అవి నూడిల్స్ బాయిల్ అయ్యేలోపు. ఎగ్ కూడా మనం విడిగా ఫ్రై చేసుకుందామండి. చూపిస్తాను అది కూడా ఎలాగో. ఆనియన్స్ అనేవి పెటల్స్గా కట్ చేసుకున్నా. సేమ్ పచ్చిమిర్చి కూడా బాగా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. అవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ క్యాప్సికమ్ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది కూడా. అల్లం వెల్లుల్లి అనేది నేను చాప్ చేసుకున్నానండి. వెల్లుల్లి అనేది ఒక 5 రెబ్బలు తీసుకున్నాను. అల్లం కొంచెం చిన్న ముక్క తీసుకున్నానండి, సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్ కాబట్టి ఇది ఒక 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోవచ్చున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బెల్ పెప్పర్ వేసుకుంటున్నానండి, అన్ని 3 కలర్స్. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇవి కూడా హై ఫ్లేమ్ మాత్రం వద్దు.
నూడిల్స్ చూసుకుంటున్నానండి, ఒకసారి చూడండి. అన్నీ కలిసేటట్టుగా విడివిడిగా వచ్చేటట్టుగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోవచ్చు నూడిల్స్ అనేది. నూడిల్స్ని ఒక జల్లెడి గరిటెలోకి తీసుకుంటే ఆ వాటర్ అనేది అంతా పోతుందండి, మనకి ఫ్రీగా ఉంటుంది. ఒక్కొక్క లేయర్ విడిగా వచ్చేస్తుంది మనకి. నూడిల్స్ రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న ఆ జల్లెడి గరిటెలోకి నేను నూడిల్స్ని తీసుకుంటున్నానండి. మళ్ళీ అందులో అదే కడాయిలో నూడిల్స్ బాయిల్ చేసుకున్నాం కదండి, నేను కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా. అందులో ఎగ్ అనేది ఫ్రై చేసుకున్నాం మనం. ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నానండి, క్యాప్సికమ్ దాంట్లో ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి చిన్న స్పూన్తో. ఇంకే సరిపోకపోతే మనం నూడిల్స్ యాడ్ చేసుకున్నాక ఉప్పును కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టూ ఎగ్స్ తీసుకున్నాను కదండి, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నానండి. నాటి ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి చాలా హెల్దీ అండి. సో నేను నార్మల్వి తీసుకున్నాను. సిమ్లో ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్ వద్దు. అది కూడా ఎగ్ది. ఇది కూడా ఫ్రై అయిపోవచ్చిందండి, ఎగ్ ఐటమ్ చూద్దరు. సో చిన్న చిన్న పీసెస్గా మనం చేసుకుంటూ కలుపుకోవాలండి ఎగ్గుది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఎగ్లో, అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అన్నీ కలిసేటట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, అన్నీ విడివిడిగా వచ్చేసినాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేను. క్యాబేజీ ఉంది కదండి, అది కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. వెంటనే అయిపోతుంది క్యాబేజీ అనేది మనకి. సో వితిన్ మినిట్స్లో అయిపోతుంది, 1 మినిట్లో. నెక్స్ట్ నూడిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. ఎగ్ అనేది మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను నూడిల్స్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ 1 స్పూన్ వేసుకున్నానండి చిన్న స్పూన్తో. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో మీరు సాల్ట్ అనేది వేసుకోవచ్చండి. చూడండి లేయర్లుగా ఉంది, సింగిల్గా వచ్చేస్తుంది మనకి చక్కగా. కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి టేస్ట్ సరిపడా. నేను ఇందులో కూడా సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ ఏమీ వేసుకోవట్లేదండి. సో టమాటో సాస్ ఉంటుంది కదండి, అదొకటి యాడ్ చేసుకున్నాను. మనకి మోస్ట్లీ అల్లం వెల్లుల్లి కొత్తిమీర అనేది ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుంటున్నాను నేను, యాడ్ చేసేసుకున్నాను నూడిల్స్లో. సో ఇన్ కేసు 1 స్పూన్తో మీకు సరిపోకపోతే కలుపుకోవడం ఇంకొక గరిట తీసుకొని మీరు కలుపుకుంటే సరిపోతుందండి.
2 హ్యాండ్స్తో. ఇరిగిపోకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. నేను 2 తీసుకున్నానండి. చూడండి ఎలా కలుపుకుంటున్నానో. ఇరిగిపోకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. లాస్ట్కి వచ్చి నేను టమాటో సాస్ అనేది యాడ్ చేసుకుంటాను. 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా డెలిషియస్గా కలర్ఫుల్గా ఉంది. నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూడండి నేను ఎలా గార్నిష్ చేసుకుంటాను. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. బెల్ పెప్పర్ అనేవి 3 కలర్స్ వేసుకున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇలా గార్నిష్ చేసుకున్నానండి, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, బెల్ పెప్పర్ అండ్ ఆనియన్స్తో. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.